నాకొక వారంలో జీతం వస్తుంది. నాకు డబ్బులు అందిన వెంటనే మీ డబ్బులు మీకు పంపిస్తాను. అయ్యో పర్లేదండి, అదంతా తర్వాత చూసుకుందాం. స్కానర్ పంపించండి, డబ్బులు పంపిస్తాను. ఓకే అండి. థ్యాంక్స్. ఓకే అండి. హ్మ్. 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 హలో. శ్వేత, మీ అకౌంట్కి డబ్బులు పంపించాను, వచ్చాయా? వచ్చాయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. బాయ్. బాయ్. హాయ్. హాయ్. బయటికి వెళ్తున్నారా? అవును. మీ ఇంట్లో ఆంటీ ఉన్నారా? ఉన్నారు. వెళ్ళండి. సరే. హ్మ్. ఆంటీ, ఆంటీ. వస్తున్నా. ఏంటి బాబు? ఇదిగోండి, నేను రెంటల్ రసీద్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఆ, లోపలికి రా బాబు. ఆ. కూర్చో బాబు, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే ఆంటీ. ఉమ్, జ్యూస్ తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. పర్వాలేదు బాబు. మీరు కూడా కూర్చోండి ఆంటీ. ఉమ్, ఆంటీ, ఉమ్, ఇందాక వెళ్ళిన అమ్మాయి మీ కూతురేనా? ఆ, అవును బాబు. మీలాగే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది. ఆహా, అవునా? ఆంటీ, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. ఇంట్లో వాటర్ ప్రాబ్లం వచ్చినా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయినా నాకు చెప్పండి, నేను సరిచేస్తాను. సరేనా? సరే బాబు. ఇక్కడికొచ్చి మీరు 1 నెల మాత్రమే అయిందా? అవును. ఈ ఇంట్లో ఫర్నిచర్, ఫ్రిడ్జు, బెడ్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడ్డాయి. లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం. అవునా? ఓకే. ఈ బిల్డింగ్ మొత్తం మీదేనా? అవునాంటీ, మాదే. ఈ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాడు. తనకి జాబ్ వచ్చిందని ఫారిన్కి వెళ్ళిపోయాడు. ఇక్కడున్న సోఫా, ఫ్రిడ్జు వారున్నప్పుడు తీసుకున్నవే. అవునా? మ్, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని అనుకుంటున్నాను. ఓ, అలాగా. అవును. మీకు సొంత ఇల్లు ఇది మాత్రమేనా? ఇంకా వేరేమైనా ఉన్నాయా? ఆంటీ, మాకు ఈ ఇల్లు మాత్రమే కాదు, ఈ రోడ్డు చివరనున్న టర్నింగ్లో ఒక కాంప్లెక్స్ ఉంది కదా, అది కూడా మాదే. ఈ బిల్డింగ్ మా నాన్న పేరు మీద ఉంది. కాంప్లెక్స్ మాత్రం నా పేరు మీదే ఉంది. అలాగా. మ్, అయితే మీరు పెద్ద కోటీశ్వర్లే. అలా ఏం లేదంటీ, ఇదంతా మా నాన్నగారు సంపాదించిన ఆస్తే. అవునా? సరే. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే. మ్. అయ్యయ్యో! వీడా? వీడు డబ్బులు అడిగితే ఏం చేయాలి? ఏం చెప్తాడో తెలియట్లేదే. సర్లే, ఒక్కసారి అడిగి చూద్దాం. హలో. 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 హాయ్. హాయ్. శ్వేత,
మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నారు కదా, తీసుకెళ్లారా? అవునండి, తీసుకెళ్లాను. చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. మీరిచ్చిన 25,000 రూపాయనే అడ్వాన్స్గా కట్టాను. ఇంకా ఆపరేషన్కి 75,000 కట్టాలి. ఏంటి, ఇంకా 75,000 కట్టాలా? ఏంటండి ఇది? అవునండి, మీరు సహాయం చేయగలరా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? నాకు జీతం వచ్చిన వెంటనే తిరిగిచ్చేస్తాను. అబ్బే, అది కాదండి. మీరు 75,000 అడుగుతున్నారు. ఆమ్, సరే అండి, నేను ఎలాగోలా అరేంజ్ చేస్తానులే. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్లేదండి. సరే, నేను తర్వాత మాట్లాడతాను. మమ్మీ చూస్తున్నారు. బాయ్. సరే, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? అతను ఒక పనికి రానివాడు మమ్మీ. పనికిరాడంటున్నావు, మరెందుకు మాట్లాడుతున్నావు? 75,000 అడిగాను. అది ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. కానీ ఎలాగైనా ఇస్తాడని అనుకుంటున్నాను. అవునా, సరేలే, మంచిది. హ్మ్. హ్మ్. ఏవే, నీకొక విషయం తెలుసా? ఏంటి చెప్పమ్మా, నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. మన హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకున్నాడు కదా, అతనితో నేను మాట్లాడాను. వాళ్ళు బాగా డబ్బులున్నోళ్ళు. అవునా? అవునే, వాళ్ళకి ఈ బిల్డింగ్ మాత్రమే కాదు, ఆ రోడ్డు చివరున్న కాంప్లెక్స్ కూడా వాళ్ళదే. ఓహో, అలాగా. సరే సరే. ఆంటీ, హ్మ్? ఆంటీ, ఉమ్, ఆంటీ, అమ్మ బయటికి వెళ్ళిందండి. చెప్పండి. నేను మీతో మాట్లాడదామని వచ్చానండి. నాతోనా? అవునండి, లోపల కూర్చుని మాట్లాడొచ్చా? సరే అండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. అయ్యో, మీరేమంటున్నారు? నాకు ప్రేమంటే నచ్చదు. ఎందుకు? నా ఫ్రెండ్ని ఒకతను ప్రేమించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. కొన్ని రోజులకు మా ఫ్రెండ్ని వదిలి వెళ్ళిపోయాడు. వాడి వల్ల నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయ్యింది. తర్వాత ఆమె జీవితమే నాశనమైంది. అందువల్ల నాకు ప్రేమంటేనే నచ్చదు. అయితే పెళ్లి చేసుకుందాం. పెళ్లి తర్వాత ప్రేమించుకుందాం.